యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగింది. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గోపాల్ చెప్పుకున్న మున్సిపల్ కోసం స్వంత భవనాలు లేవన్నారు. ఎలక్షన్స్ ముందు ఆలేరుకు 15 కోట్లు, యాదగిరిగుట్టకు 25 కోట్లను పేపర్ పైన అనుమతులు ఇచ్చి గాలికి వదిలేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు సమస్యలపై చర్చలు ఇచ్చామన్నారు. యాదగిరిగుట్టపైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో నిధుల కొరత చాలా ఉందన్నారు. 2 మున్సిపాలిటీల్లో ప్రతి నెల 2వ తారీఖు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2 మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు ముక్కర్ల మల్లేష్, మున్సిపల్ కమిషనర్లు అజయ్, చక్రపాణి, ఏఈలు శ్రీరామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు ఆలేరు, యాదగిరిగుట్ట 2 మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమం మీద, గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద, రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతోటి, సంబంధిత ఏఈలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు. మరి 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను, ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా, ఇక గుట్టకు వచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా, ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి, ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా, డెవలప్మెంట్కి నోచుకోకుండా, ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు, గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో, ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని కూసేలేదు. ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదరా స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు. ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాల దగ్గర కావస్తుంది, కనీసం సొంత భవనాలు లేవు. అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి, కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ, మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇవాళ కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని, గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది. ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది. మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది. ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు, మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ TUFDI IDC ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలేరులో కానీ ఇక్కడ గుట్టలో కానీ 20 కోట్లు అప్పు తీసుకున్నాడు. అంటే అప్పు ద్వారా
ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గొప్ప చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళొక 25 కోట్లు యారుటకు 15 కోట్లు ఆలేరుకు అప్పు తీసుకున్నారు. దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధారగా ప్రతి గల్లీలో ఫౌండేషన్ స్టోన్లు వేయడం జరిగింది.